Hi, I am Krishna Vamsi. Today we will discuss about answer writing strategies along with Anudeep Durisetti sir AR1 2017 బ్యాచ్. సో అతను ఏం చెప్పారనేది నేను ఆన్సర్ స్ట్రాటజీస్ నేను ఈ వీడియోలో చెప్తాను. అంటే జనరల్గా ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలో చెప్తారు, నేను ఏం చేయకూడదో చెప్తాను. ఎస్పెషల్గా బిగినర్స్ చూడండి, ప్రతి ఒక్క బిగినరు మర్చిపోకండి, ఆన్సర్ రైటింగ్ అనేది మన గేమ్ చేంజర్ మెయిన్స్లో. సో మనకి మొత్తం అసలు మన ర్యాంక్ వస్తుందా అనేది ఆన్సర్ రైటింగ్లోనే ఉంటుంది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లోనే ఉంటుంది. సో నేను కొన్ని చెప్పి ఏం చేయకూడదో చెప్తాను. అసలు ముందు ఈ సార్ ఏం చెప్పారో దానికంటే కూడా నేనేం చెప్పాను అంటే నేను తెలుసుకున్నదే, నేను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తెలుసుకున్నదే నేను చెప్తాను. ఆ తర్వాత సార్ ఏం చెప్పారనేది చెప్తాను. సో ఇది మీరు ఈ వీడియోస్ చాలా ఉంటాయి యూట్యూబ్లో. నేను గత 4 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. అతను చెప్పినవి కొన్ని ఉన్నాయి, మిగతావి చెప్పినవి చాలామంది ఉన్నాయి. వాటన్నిటిని సమరైజ్ చేసుకొని మెయిన్గా అనుదీప్ దుర్రిశెట్టి సార్ చెప్పినవి ఏంటో, ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ ఏంటో చెప్తాను. తట్టు అతను ఏం చేశారనేది చెప్పకుండా అతను ఏం చేయకూడదు అని చెప్పారో నేను చెప్తాను. సో మర్చిపోకండి. సో వీడియో చివరి వరకు చూడండి. మీరు కొంచెం హైపు బటన్ క్లిక్ చేస్తే ఎడ్యుకేషనల్ ఛానల్స్ కాబట్టి నలుగురికి రీచ్ అవ్వు. సో ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను, ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ బటన్ కొట్టండి. అది పక్కన వాళ్ళకి వెళ్తుంది, వేరే వాళ్ళకి యూజ్ అవుద్ది. సో ఇక మన టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ ఆన్సర్ రైటింగ్. వాట్ ఐ డిడ్ నాకు తెలిసిన మిస్టేక్స్ అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పటివరకు నాకు తెలిసి నేను గత 4 ఇయర్స్ నుంచి నేను రాసిన ఆన్సర్స్ ఐ థింక్ ఒక 120+ ఆన్సర్స్ రాశాను. అది ఎలా రాశారనేది చెప్తాను. ఇక్కడ నేను తెలుసుకున్న ఆన్సర్స్ ఏంటి అనేది చెప్తాను. ఈ 120 ఆన్సర్స్ కూడా అప్రాక్సిమేట్గా చెప్తాను, కరెక్ట్గా కాదు. అప్రాక్సిమేట్గా 120 ఆన్సర్స్, ఎంతకుమించి ఎక్కువ ఉండవు, అంతకుమించి తక్కువే ఉంటాయి. కానీ వీటిల్లో నేను తెలుసుకుంది ఏంటంటే, ఈ 120 ఆన్సర్స్లో కూడా నేను చేసింది ఏంటంటే, లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను ఇర్రెగ్యులర్గా రాశాను. ఇర్రెగ్యులర్గా అంటే ఎలా అంటే ఇన్కన్సిస్టెన్సీ అంటే మీకు చెప్తాను చూడండి. ఇన్కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు టాపిక్ చదివాను, దాని మీద ఆన్సర్ రైటింగ్ రాయాలి. సో నేను రాసేవాడిని, ఆన్సర్ రైటింగ్ రాసి ఒక టాపిక్ మీద ఆన్సర్ రైటింగ్ రాసేవాడిని. అది 1 డే చేసేవాడిని. డే 1 చేసేవాడిని, డే 2 చేసేవాడిని, డే 3 చేయకపోయేవాడిని. డే 3 ఉండేది కాదు. ఈ డే 3 ఉండేది కాదు, మళ్ళీ డే 4 ఉండేది కాదు, డే 5 ఉండేది కాదు. మళ్ళీ నాకు ఎప్పుడో డే 10 గుర్తొస్తుంది. మళ్ళీ అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ ఇంకెప్పుడో గుర్తొస్తుంది నాకు. మళ్ళీ ఏ 20నో గుర్తొస్తుంది. ఆ రోజు ఒక 6 రాస్తా, లేదంటే 7 రాస్తా ఇంటెన్సిటీ మీద, లేదంటే 10 రాస్తా. రోజంతా కూర్చొని ఒక 10 ఆన్సర్లు రాస్తా. మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మళ్ళీ రాస్తా. మళ్ళీ గుర్తొస్తుంది, ఆన్సర్ రైటింగ్ రాయాలిరా బాబు, మనకు ఆన్సర్ రైటింగ్ రాకపోతే యూపీఎస్సీలో గేమ్ గెలవలేమురా. సో ఆన్సర్ రైటింగ్ రాయాలి. సో ఆ రోజు ఏదో ప్రీవియస్ పేపర్ పట్టుకుంటాను, రాసేస్తా. దాంట్లో ఒక 15 క్వశ్చన్స్ రాస్తా. ఒక 4 గంటలు రాస్తా దాన్ని కూడా. సో ఇలా రాస్తూ చివరికి ఒక 4 మంత్స్ అవుద్ది. ఒక 4 మంత్స్ అయ్యేసరికి మళ్ళీ ఒక 4 మంత్స్ తర్వాత ఒక 2 రోజులు కూర్చుంటాం, అమ్మో ఆన్సర్ రైటింగ్ రాయకపోతే ఎలాగని ఒక 2 డేస్ కూర్చుంటాను. ఆ 2 డేస్లో నేనేం చేస్తాను, ఆన్సర్ రైటింగ్ రాసేస్తా. ఎన్ని ఆన్సర్లు రాస్తాను తెలుసా? కనీసం ఆ రోజు ఈరోజు ఒక 15, ఈరోజు 15, ఒక 30 రాస్తా ఆల్మోస్ట్. ఒక 30 ఏంటి, ఇంకెక్కువే రాస్తాను. ఇంకొక 3 డేస్ కూర్చుంటాను. మొత్తం 5 డేస్ మీద ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తాను. ఇక మళ్ళీ 4 మంత్స్ కదా, మళ్ళీ ఏ 12 మంత్స్కో, లేదంటే ఏ 9 మంత్స్కో, ఏ 10 మంత్స్కో, లేదా ఇంకంతే. ఈ 9 మంత్స్కో ఈ గ్యాప్లో ఏం చేస్తానంటే మళ్ళీ ఆన్సర్ తీస్తాను. మళ్ళీ నేను చదివింది ఏమీ గుర్తుండదు. సో మళ్ళీ నేనేం చేస్తాను, నేనేం చదవలేదురా, నాకు అసలు ఏం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, అసలు నేను చదువుతుంది ప్రిపరేషనేనా అనిపిస్తుంది. సో ప్రిపరేషన్ కరెక్ట్గా చేస్తున్నానని అనిపిస్తుంది. సో మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ ఒక 2 రోజులు బుక్ తీస్తాను. మళ్ళీ గేమ్ ఉండదు. తర్వాత ఇయర్స్ అయిపోతుంటుంది. ఈలోపు ఆప్షనల్ అని అది ఇదని ప్రిలిమ్స్ వస్తుంటుంది, ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలని. ఇక ఆ ఫ్యాక్ట్స్ విషయంలో పడిపోతాము. ఈ ప్రిలిమ్స్ అంటాము, ఇక మెయిన్స్ ఏమి ఉండదు. సో ఈ రకంగా అలాగా నాది 4 ఇయర్స్ అనేది ఆన్సర్ రైటింగ్ రెగ్యులర్గా లేకుండా వేస్ట్ అయిపోయింది. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, నేను చెప్పేది ఏంటంటే, ఆన్సర్ రైటింగ్ అనేది ఒక స్కిల్. ఓకే, ఒక స్కిల్. ఈ స్కిల్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుందంటే, ప్రతిరోజు చేస్తేనే, ప్రతిరోజు మనం వంట వండితేనే ఏదో ఒక రోజు రుచిగా అవుద్ది. అంటే మనకి బిగినర్గా అయి ఉన్నప్పుడు. సిమిలర్గానే ఎగ్జాక్ట్గా ఇదే స్కిల్. ఈ స్కిల్ మనం నేర్చుకోవాలి. ఈ స్కిల్ ఎప్పుడు వస్తుందంటే డైలీ బేసిస్.
అంటే ప్రతిరోజు రాయాలి. ప్రతిరోజు రాయకపోతే చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం. బిగ్గెస్ట్ మిస్టేక్ నా లైఫ్‌లో ఇప్పటివరకు నేను ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ వచ్చేసిందంటే ఆన్సర్ రైటింగ్ రెగ్యులర్‌గా రాయకపోవటం. ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ఆన్సరు ఎన్ని రాస్తారో తెలియదు. కానీ రాయటం అనేది ఒక క్వెషన్ రాస్తావా, అర క్వెషన్ రాస్తావా అనేది ఇంపార్టెంటు. చదివింది రాయటం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇంత చదివితే మనం పేపర్‌లో రాయగలిగేది ఎంతో తెలుసా? ఎంత కూడా రాయలేము. అర్థమైందా? మీకు తెలియకపోతే ఒకసారి మీరు ప్రయత్నం చేయండి. ఒక ఆర్టికల్ చదివి లేదంటే ఒక క్వెషన్ చదివి మనం రాయగలిగే ఇంత చదువుతాం మనం. మనం రాయగలిగేది ఎంతో తెలుసా? ఇదే. మనం రాయగలిగేది. మనం హ్యూమన్ రిమెంబరింగ్ కెపాసిటీ అలాగే ఉంటది. దట్ మనం దీన్ని కన్సైజ్ చేసేస్తాం. ఎంతుంటే దీన్ని కన్సైజ్ చేసేస్తాం. అంత గుర్తుపెట్టుకోలేం కదా! సో, ఇది నా ప్రాబ్లమ్ అయితే నేను రియలైజ్ అయింది ఏంటంటే ఇప్పుడు కంటిన్యూయస్‌గా డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, నాకు వర్రీ లేదు. ఆన్సర్ రైటింగ్ చాలా ఇంప్రూవ్ అయింది నాది. సో, మీకు ఇప్పుడు అనుదీప్ దుర్రిశెట్టి సార్ చెప్పింది చెప్తాను చూడండి. ఈ అనుదీప్ సార్ ఏం చెప్పారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఆన్సర్ రాయండి. అది బెస్టా? వరస్టా? అనేది పక్కా పెట్టండి. మేబీ ఒక 6 మంత్స్ తర్వాత నువ్వు అదే ఆన్సర్ చూస్తే నేనే రాసానా అనే ఫీలింగ్ వస్తది. సో, రాయటం అనేది ఇంపార్టెంట్. ఏమి రాస్తున్నాం అనేది అనవసరం. రిమెంబర్ వన్ థింగ్, ఏమి రాస్తున్నాం అనేది అనవసరం. రాయటం ఇంపార్టెంట్. చదివింది రాయగలగాలి అంతవరకే. ఇది ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ ఒక క్వాలిటీ కంటెంట్ ఇవన్నీ రాయాలంటే మనకి క్వాలిటీ కంటెంట్ తెలియాలంటే ముందు అసలు మనం చదివింది రాయగలగాలి కదా! అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ సార్ ఎందుకు చెప్పారంటే మనకి బ్రెయిన్‌ని దాన్నేమంటారు ఎనేబుల్ చేస్తున్నాం అనమాట. అంటే మనం రాయబుద్ధి కాలేదు అనేదాన్ని మనం ఎనేబుల్ చేయటం వల్ల సో, ఆన్సర్ మనం రాస్తామనమాట. సో, ఇదే సార్ చెప్పింది మెయిన్. అందరూ చెప్పింది ఇదే. మాక్సిమం సార్ గట్టిగా ఎంఫసైజ్ చేసి చెప్పారు దీన్ని. సో, ప్రతి ఒక్కళ్ళు మనసులో పెట్టుకొని ఆన్సర్ రైటింగ్ అనేది చాలా అవసరం. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇదే నేను తెలుసుకున్న కొంచెం దాన్నేమంటారు నా లెసన్స్. గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా అవసరం ఆన్సర్ రైటింగ్. మనసులో పెట్టుకొని ఇక నుంచి ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్.